పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని తొలగించిన వారిని వెంటనే శిక్షించాలి. పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని తీసిన వారిని వెంటనే శిక్షించాలి. చిత్రపటాన్ని తొలగించిన దొంగలను వెంటనే శిక్షించాలి. చిత్రపటాన్ని తొలగించిన దొంగలను వెంటనే శిక్షించాలి. పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని తొలగించిన. నమస్కారం అండి, నా పేరు పైరా నాగరాజు, జనస్వార్థ ఎంపీటీసీ రాజోల్ నియోజకవర్గం. ఈరోజు సెకండ్పల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఈ ఏరియాలో ఉన్నామండి. సుమారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు లేక చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 8 నెలల క్రితం రోడ్డు నిర్మించడం అయింది. ఇంత గొప్ప రోడ్డు వేసి ఇంత అభివృద్ధి చేసుకుని తీసుకెళ్తున్న ఇలాంటి సంక్షేమ పథకాలను చేస్తున్న ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేస్తుంటే కొంతమంది మూర్ఖులు తెలియకుండా మాకు సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలని అడగడం మానేసి ఒక పరిష్కారం చేసిన ఒక రోడ్డుని ఆ పక్కన ఉన్న శిలాఫలకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఉప ముఖ్యమంత్రి వల్ల ఆయన వచ్చిన తర్వాత ప్రతి చోట అద్భుతమైన రోడ్లు పడుతుంది. అలాంటిది ఈరోజు ఆయన ఫోటో తొలగించారంటే వాళ్ళు ఇది చాలా నీచమైన హేయమైన సిగ్గుపడాల్సిన చర్య. కనీస జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఒక వ్యక్తి ఫోటో తీయగలుగుతారు కానీ అక్కడ ఉన్న ఆయన పేరు కానీ ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే అభివృద్ధి కానీ మీరు తొలగించగలరా? 20 ఏళ్ళ నుంచి రోడ్డు లేదని ఎంతో బాధపడుతుంటే ఈరోజు రోడ్డు నిర్మిస్తే మీరు ఆ రోడ్డు పక్కన ఉన్న శిలాఫలకంలో ఫోటోని తీసేయడం అనేది ఎంత మీకు సిగ్గుచేటు చర్య మీరు ఆలోచించాలి. దీనిపైన ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. రాజోల్ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీనిపైన ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మా మండల అధ్యక్షులు గొప్పలపని గారు అలాగే నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పోలీసు వారు దీన్ని పరిష్కరించి సమస్యను పరిష్కరించాలి. యథాస్థానంలో అక్కడ ఫోటోను కూడా పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సెక్రటరీపల్లి మండలం సెక్రటరీపల్లి గ్రామంలో రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవవర ప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారు 7 గ్రామాలకు సంబంధించినటువంటి లాక్పేట, జయపేట, సువర్ణపేట, రత్నాలపేటల మీదుగా వెళ్ళినటువంటి 1,35 లక్షల రూపాయలతోటి రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ రోడ్డు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ గ్రామాల మీదుగా వెళ్ళడం జరిగింది. దాన్ని మన 1/10/2025 తేదీన గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ యొక్క శిలాఫలకాన్ని మొన్న గడిచినటువంటి 4 రోజుల కాలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క బొమ్మను అక్కడ రాడుతోటి మోదీ దాన్ని తొలగించడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సందర్భాన్ని ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి వెంటనే వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి పోలీసు వారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు 3 కూడా ఏకతాటిపై అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విరువుగా చేస్తుంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి వారిని తక్షణం శిక్షించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ మండలాధ్యక్షులుగా నా యొక్క డిమాండ్ని తెలియజేస్తూ ఈరోజు వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా రావడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరం. అలాంటి నాయకుడు ఈరోజు రాజోల్ నియోజకవర్గం సెకినేటిపల్లి మండలంలో సెకినేటిపల్లి గ్రామంలో కొన్ని వేల మంది నివసించే ఈ సెకినేటిపల్లి గ్రామంలో అత్యంత పొడవైన రోడ్డు, ఎన్నో ఏళ్ళుగా రోడ్డు పడకుండా అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఒక పాడుపడిపోయిన రోడ్డు ఉండే పరిస్థితి నుంచి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,35 లక్షల రూపాయలతో అత్యంత వేగంగా సుందరవనంగా ఈ అద్భుతమైన రోడ్డు నిర్మించారు. ఎంపీ ల్యాడ్స్లో గౌరవ రాజోల్ శాసనసభ్యులు శ్రీ దేవవర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రోడ్డు నిర్మించి కొన్ని వేల మందికి ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు మీద వెళ్ళడానికి అవకాశం కల్పించారు. ఇలాంటి చూస్తున్నటువంటి కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక పార్టీల మధ్యలో, కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సెకండ్పల్లిలో ఈ రోడ్డు శిలాఫలకం మీద గౌరవ ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని రాడ్తో కొట్టి దాన్ని తీసివేసి ఎంతో అవమానించారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు కాదు, అభివృద్ధి అవమానించినట్టు, రాజోల్ తాలూకాలో ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూ అభివృద్ధి పదవులు నోచుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడే పరిస్థితి. ఇలాంటివి తక్షణమే పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకోవాలి. తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
అన్ని భారతదేశంలో ఉన్న గౌరవిస్తుంటే ఇలాగ ఒకసారి చూడండి. పవిత్రమైన భారత రాజ్యాంగంతో ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని నికాల్ చేశారు, తీసేయారు. ఒక్కసారి ఇలా చూడండి. ఇది రాజ్యాంగం పై చేసిన దాడిలాగా నేను భావిస్తున్నాను. ఎవరు కాదంటే ఖండించి చెప్పండి. పవిత్రమైన భారత రాజ్యాంగం పై చేసిన దాడి ఎవరైనా సరే సమాధానం చెప్పండి. అందరు అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అంటే ఇదేనేమో. అన్నం పెట్టినోడికి సున్నం పెడతాం అంటే ఇదేనేమో. ఏ రకంగా ఉంది? ఎక్కడుంది జ్ఞానం? అన్నం తిని జ్ఞానం ఏది? మనిషేడి ఎక్కడున్నాడో? భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ప్రతి వ్యక్తి గౌరవించాడు. చట్టాలు రాజ్యాంగాలు ఇచ్చిన హక్కును మనం పాటించుకుంటాం కాబట్టి. ఎక్కడున్నారు ఈ జనం? ఏరి ప్రజలు ఎటు వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తున్నారు? నడకదారి లేని దానికి రోడ్డు వేసినందుకు ఇదా చేయటం అనేది? చదువుకున్నారు? అసలు జ్ఞానం అంటూ ఉందా? ఏంటి పరిస్థితి? ఏంటి? ఎవరు న్యాయం? మనం చేయవలసింది, మనం న్యాయం చేయవలసింది మనమే అన్యాయం చేస్తే ఎవరు చేస్తారు? గ్రామం బయట నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తుంది ఇదంతాను? అందరూ కలిసి మెలిసి ఇదేనా డెమోక్రసీ అంటే? డెమోక్రసీ అంటే ఇదేనా? ఒకరి కోసం డెమోక్రసీ అంటే? ఎవరైనా సరే సమాధానం చెప్పండి.